Hello, hi guys, how are you? I am back with another interesting video. Firstly, welcome to my channel Manohara Manu Vlogs. ఈ వీడియోలో మేము ఈ వీకెండ్ బాసర ట్రిప్కి వెళ్ళాం అండ్ ఐ విల్ షో యూ హౌ అవర్ ట్రిప్ వెంట్ అండ్ హౌ వీ ఎంజాయ్డ్ దిస్ వీకెండ్. అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాం నిజామాబాద్ నుంచి బాసరా టెంపుల్కి 35 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ బాసరా టెంపుల్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్కి నిజామాబాద్ డిస్టిక్కి మిడిల్లో ఉంటుంది. అండ్ మేము స్టార్ట్ అయ్యే టైంకి వెదర్ చాలా కూల్గా ఉంది. యూ కెన్ సీ ఎవ్రీవేర్ గ్రీనరీ. మీరు ఇక్కడ చూస్తుంది నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళే దారి అండి. లైక్ దిస్ ఈజ్ బీయింగ్ ద ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ అట అండి. ఇప్పుడైతే ఇది క్లోజ్ అయిపోయింది అండ్ దీన్ని షక్కర్ నగర్ అని కూడా పిలుస్తారంట. అందుకే వి కాల్ ఇట్ యాజ్ షుగర్ చక్కర్. అండ్ మేము ఇక్కడ టీ తాగడానికి కొంచెం బ్రేక్ తీసుకున్నామండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డ్ పైన ఉన్న నేమ్స్ అన్ని హిందీలో ఉన్నాయి. దట్ ఈస్ బికాజ్ అండి నిజామాబాద్ డిస్టిక్ మహారాష్ట్ర బార్డర్లో ఉంటుందండి. సో ఫైనలీ మేమైతే గోదావరి పుష్కర్ ఘాట్కి వచ్చేసాం. అండ్ బాసరా టెంపుల్ వచ్చేసి గోదావరి నది బిసైడ్ ఉంటుందండి. ఇక్కడ భక్తులందరూ గోదావరిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. పెట్టిండు బొట్టు బొట్టు అన్నం తిన ముయ్యారు ఎప్పుడు ముయ్యారు 2 గంటలు. అండ్ మేము గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గర పూజ ఫినిష్ అయ్యాక టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. అండ్ మాకైతే దర్శనం బాగా జరిగిందండి. మేము వెళ్ళే రోజు ఎక్కువ భక్తులు లేకుండా. అండ్
మనకి ఇక్కడ ఒక నమ్మకం ఉంటుందండి. మనం టెంపుల్ వాల్స్ పైన మనకి ఏదైతే కోరిక ఉంటుందో మనం అక్కడ రాస్తే జ్ఞాన సరస్వతి దేవి మనకి ఆ కోరిక నెరవేరుస్తుందని నమ్మకం అండి. అక్కడ మా మమ్మీ అదే చేస్తుందండి. అండ్ మేము దర్శనం తర్వాత ఇక్కడ వ్యాస మహర్షి గుహ ఉంటుందండి. వ్యాస మహర్షి ఈ గుహలో కఠోరమైన తపస్సు చేయడం వల్ల జ్ఞాన సరస్వతి దేవి ప్రత్యక్షమైనని చెప్తూ ఉంటారు. మేము ఇప్పుడు లోపలికి అక్కడ వ్యాసుడు కాడ అయిన తర్వాత మేము కొన్ని పిక్చర్స్ తీసుకొని కిందికి వచ్చేసామండి. అండ్ మేము నెక్స్ట్ వెళ్ళింది ఇక్కడ గోదావరి ఘాట్ హారతి కూడా ఇస్తారండి. బట్ ఇది ఈవినింగ్ టైంలో ఇస్తారు. ఈవినింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఎలా అయితే కాశీలో గంగా హారతి ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ గోదావరి హారతి కూడా ఈవినింగ్ టైంలో ఇస్తారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హోమం కూడా చేస్తారు ఇక్కడ. అండ్ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయిపోయామండి. అండ్ దారిలో మాకు కార్న్ తినాలనిపించి కార్న్ తీసుకుంటున్నాం. అండ్ నేను పక్కన చూడొచ్చండి ట్రైన్ కనిపిస్తుంది. ఈ ట్రైన్ మహారాష్ట్ర నుంచి వస్తుంది. అండ్ రిటర్న్ అయ్యే టైంలో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్పాట్ అంటే ఆగామండి. ఇది అలీసాగర్ పిక్నిక్ పార్క్ అంట. బాగున్నది ప్లేస్. ఇక్కడ బాగా వస్తున్నాయి. పైకి వచ్చేసాక ఇది ఒక రిజర్వాయర్ అండి. నాకు ఇక్కడ బోటింగ్ స్పాట్. అండ్ ఈ పార్క్ మొత్తం ట్రీస్ అన్నీ ఇలానే ఉన్నాయండి. బట్ బ్యూటిఫుల్గా ఉంది. పార్రా అలీసాగర్కి వచ్చి అలసితి సోలసితి. ప్లేస్ మాత్రం చాలా బాగుందండి. అండ్ మేము కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామండి.
బట్ వన్ మస్ట్ డెఫినెట్లీ విజిట్ అండి. నిజామాబాద్కి వచ్చినప్పుడు అలీసాగర్ ఈ ప్లేస్కి కంపల్సరీగా వెళ్ళండి. అండ్ వీ టుక్ సమ్ రీల్స్ విత్ మై మామ్ అండ్ రిటర్న్ అయిపోయామండి. ఫైనలీ వి రీచ్ టు అవర్ హోమ్ and thanks for watching this video and please like, share and subscribe our channel.